హాయ్ హలో దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 52 వినిపించబోతున్నాను. మరుసటి రోజు హాస్పిటల్లో దివ్య కోలుకొని తలకు కట్టిన బ్యాండేజ్తో నిదానంగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రఘు సుజాత ఉంటారు. తెరిచిన తన కళ్ళు మాత్రం వంశీ కోసం చుట్టూ వెతుకుతుంటాయి. కానీ వంశీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతాడు రఘు బాధగా చూస్తూ. దివ్య కాస్త నీరసంగా మాట్లాడుతూ, పర్వాలేదు అన్నయ్య, ఇంతకీ నన్ను హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు అని అడుగుతుంది. నేను అటుగా వెళ్తుంటే నీకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉండటం కనిపించింది. దాంతో నేను నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశానమ్మా అని అంటాడు తడబడుతూ. సుజాత దివ్యకి ధైర్యం చెప్తూ, దేవుడి దయ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. ఇక భయపడాల్సిన పని లేదని డాక్టర్స్ చెప్పారు. నువ్వు ధైర్యంగా ఉండు దివ్య అని అంటుంది. ఇలా వాళ్ళిద్దరూ దివ్యతో మాట్లాడుతుంటే వంశీ దివ్యకు తెలియకుండా ఆ రూమ్ బయట ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ తనని చాటుగా చూస్తుంటాడు. ఈ విషయం భిక్షు ద్వారా మాలినీదేవికి తెలుస్తుంది. వంశీ బ్లడ్ ఇచ్చి దివ్య ప్రాణాలు కాపాడాడని దివ్యకు తెలుసా అని అడుగుతుంది మాలినీదేవి. లేదు మేడం, వంశీని హాస్పిటల్ అడ్మిట్ చేశాడన్న విషయం కూడా ఆ దివ్యకు తెలియదు అని అంటాడు భిక్షు. మాలినీదేవి కూల్ అవుతూ, అయితే మనం వర్రీ కావాల్సిన పని లేదు. మనకు కావాల్సింది వంశీ దివ్యని ప్రేమిస్తూ దివ్యకి దూరం కావడం. ఇప్పుడు అదే జరుగుతుంది అని అంటుంది. సాయంత్రానికి రఘు ఇంటి ముందల కారు ఆపి పక్కన కూర్చున్న దివ్యని చూస్తూ, కారు దిగమ్మా అని అంటాడు. దివ్య రఘు ఇంటివైపు ఆశ్చర్యపోతూ చూస్తూ, నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు ఎందుకన్నయ్యా అని అడుగుతుంది. రఘు కారులో ఉన్న మెడిసిన్స్ కవర్ తీసుకుంటూ, నీ తలకు తగిలిన గాయం పూర్తిగా తగ్గే వరకు మా ఇంట్లోనే ఉంటున్నావు అని అంటాడు. మీకెందుకన్నయ్య శ్రమ, నేను నా ఇంటికి వెళ్తానులే అని అంటుంది. దెబ్బ తగిలిన నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చుకొని చూసుకోవడంలో శ్రమ ఏముంటుంది? నువ్వు పూర్తిగా కోలుకున్నాకే నిన్ను నీ ఇంటికి పంపిస్తాను. ముందు కారు దిగు అని రఘు కారు దిగుతాడు. దివ్య కూడా కారు దిగుతుంది. ఇంతలో సుజాత దివ్యకి ఎదురొచ్చి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, రామ్మ దివ్య అని సుజాత దివ్యని ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్తుంది. మరికొద్దిసేపటికి దివ్య సోఫాలో కూర్చొని బాధగా ఆలోచించుకుంటూ ఉంటుంది. మరో పక్క రఘు పిల్లలు ఆడుకుంటుంటారు. ఆ పక్కనే రఘు ఫోన్కి వంశీ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కానీ దివ్య అవేమీ పట్టించుకోకుండా తన ఆలోచనలో మునిగి ఉంటుంది. రఘు ఫోన్ దగ్గరికి వచ్చి వంశీ ఫోన్ చేస్తున్నట్టు చూసి తిరిగి దివ్యని చూసి ఫోన్ తీసుకొని అక్కడ నుండి దివ్యకు కాస్త దూరం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దివ్య ఎలా ఉంది రఘు అని అడుగుతాడు వంశీ. ఎదురుగా మా పిల్లలు ఆడుతున్నా వాళ్ళ గురించి కూడా పట్టించుకోకుండా నీ గురించే ఆలోచిస్తూ బాధపడుతుంది. పైకి అనడం లేదు కానీ ఈ సమయంలో దివ్య నిన్ను బాగా మిస్ అవుతుంది వంశీ అని అంటాడు రఘు. ఒకసారి నీ ఫోన్ నుంచి వీడియో కాల్ చేసి నాకు దివ్యని చూపించు అంటాడు. రఘు దివ్యకు తెలియకుండా వీడియో కాల్ చేసి దివ్యని వంశీకి చూపిస్తుంటాడు. వంశీ ఫోన్లో దివ్యని చూస్తుండగా దివ్య బుగ్గల మీద నుంచి కన్నీరు కారడాన్ని చూసి బాధపడుతూ, నీ కంటిలో కన్నీరు రాకుండా చూసుకోవాలని, నిన్నెప్పుడూ ఆనందంగా చూడాలని, బాధలకు కష్టాలకు నిన్ను దూరం చేయాలని ఇలా ఎన్నో కలలు కన్నాను దివ్య. ఇప్పుడు ఇవేవీ జరగవని తలుచుకుంటే బాధగా ఉందిరా అని అనుకొని బాధపడుతుంటాడు. టైం నైట్ 1 గంట అవుతుంటుంది. రఘు డోర్ తీయగానే వంశీ లోపలికి వస్తాడు. వంశీ చుట్టూ చూసి, సుజాత పిల్లలు నిద్రపోయారా అని అడుగుతాడు. రఘు డోర్ వేస్తూ, అందరూ పడుకున్నారు, దివ్య ఆ రూమ్లో పడుకుంది అని దివ్య పడుకున్న రూమ్ చూపిస్తాడు. వంశీ దివ్య రూమ్ దగ్గరికి వచ్చి దివ్యని చూస్తుంటాడు. దివ్య తలకు దెబ్బ కట్టుతో నిద్రపోతుంటుంది. వంశీ నెమ్మదిగా నడుచుకుంటూ తన దగ్గరికి వచ్చి కూర్చొని చెయ్యిని తలకు తగిలిన గాయానికి దగ్గరగా పెట్టి తనని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కొద్దిసేపు తనని అలా ప్రాణంగా చూస్తూ కూర్చొని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడతాడు. దాంతో దివ్య మేలుకుంటుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. తనకి ఎదురుగా ఎవరూ కనిపించరు. లేచి కూర్చొని నుదుటి మీద వేలు పెట్టుకొని చూసుకుంటూ, వంశీ గారు వచ్చారు, నా నుదుటి మీద ముద్దు పెట్టారు అని అనుకొని రూమ్ చుట్టూ చూసి తర్వాత హాల్లోకి వచ్చి, వంశీ గారు, వంశీ గారు ఎక్కడున్నారు అంటూ వెతుకుతుంటుంది.
దివ్య ఎక్కడ చూస్తుందోనని వంశీ ఓ పక్కగా దాక్కొని భయపడుతూ మరో పక్క తన ఆరాటాన్ని చూసి బాధపడుతుంటాడు. ఇంతలో రఘు తెలియనట్టుగా దివ్య దగ్గరికి వచ్చి ఎవరి కోసం అమ్మ వెతుకుతున్నావు అని అడుగుతాడు. వంశీ గారు వచ్చారన్నయ్య, నన్ను చూడటానికి వంశీ గారు వచ్చారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదు అని అంటుంది వెతుకుతూ. బయట డోర్ పెట్టి ఉండగా లోపలికి వంశీ ఎలా వస్తాడమ్మా, నీకేదో కల వచ్చి ఉంటుంది అని అంటాడు రఘు. దివ్య చుట్టూ వెతుకుతూ లేదన్నయ్య, ఖచ్చితంగా వంశీ గారు వచ్చారు, నా రూమ్లో కూడా వచ్చారు అని అంటుంది. రఘు ఒక పక్క వంశీని గమనించి అది ఎలా కుదురుతుందమ్మా, నేను 2 గంటల ముందు అనుకుంటాను వంశీకి ఫోన్ చేస్తే స్వీటీతో హోటల్ రూమ్లో ఉన్నానన్నాడు. స్వీటీతో ఉన్న వంశీ ఇక్కడికి ఎలా వస్తాడు చెప్పు, నీకు నిజంగానే వంశీ వచ్చినట్టుగా కల వచ్చి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలకు దివ్య నిరాశపడుతూ అంటే నిజంగానే వంశీగారు రాలేదా, మరి నాకెందుకు వంశీగారు వచ్చినట్టు నా నుదుటి మీద ముద్దు పెట్టినట్టుగా అనిపించింది అని అనుకుంటుండగా, పోనీ వంశీకి ఒకసారి ఫోన్ చేయనా, వంశీతో మాట్లాడతావా అని అడుగుతాడు, తన్ని ఎలాగైనా నమ్మించాలని చూస్తూ. ఆ మాటలకు దివ్య కంగారు పడుతూ వద్దన్నయ్య, ఈ టైంలో వంశీ గారికి ఫోన్ చేయకండి, నాకు నిజంగానే కల వచ్చుంటుంది, మీరు వెళ్ళి పడుకోండి, నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని తన రూమ్ వైపు నిరాశగా వెళ్తుంది. తను వెళ్ళిపోగానే రఘు, వంశీ ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. రఘు నెమ్మదిగా బయట డోర్ తీయగానే వంశీ అక్కడి నుంచి దివ్య జాగ్రత్త రఘు అని చెప్పి బాధగా అక్కడి నుండి బయలుదేరుతాడు. మరుసటి రోజు రఘు ఆఫీస్కి వెళ్ళగా సుజాత పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యి దివ్య దగ్గరికి వచ్చి నేను పిల్లల్ని స్కూల్కి పంపించొస్తాను, ఈలోపు నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోమ్మా అని అంటుండగా మానస ఫ్రూట్స్ కవర్స్తో అక్కడికి వస్తుంది. సమయానికి వచ్చా మానస, దివ్యని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాను, నువ్వు వచ్చావు అని అంటుంది సుజాత. మానస ఫ్రూట్స్ కవర్ని పక్కకు పెడుతూ పిల్లల్ని ముద్దాడుతూ మీరు తిరిగి వచ్చే వరకు దివ్య దగ్గర నేను ఉంటానులే, మీరు వెళ్ళిరండి సుజాత గారు అని చెప్తుంది. సుజాత పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తుంది. మానస దివ్యకు ఎదురుగా సోఫాలో కూర్చొని ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది దివ్య అని అడుగుతుంది. పర్వాలేదు మానస, ఇప్పుడిప్పుడే తలకు తగిలిన గాయం తగ్గుతుంది అని అంటుంది దివ్య. మానస దివ్యకు తెలియకుండా దివ్య మాటలు వంశీ వినాలని వంశీతో ఫోన్ లైన్లో ఉండి దివ్యతో మాట్లాడుతూ నిన్ను చూడటానికి వంశీ వచ్చాడా అని అడుగుతుంది. దివ్య బాధపడుతూ లేదు, బహుశా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారేమో అని అంటుంది. అంత బిజీ ఏమీ లేడు, ఈ మధ్య స్వీటీతో ఎక్కువగా ఉంటున్నాడులే, ఆమెను చూసుకునే నిన్ను దూరం పెడుతున్నాడు. ఆ రోజు పార్టీలో కూడా నీ ముందే స్వీటీ అంటే నాకు అది ఇది అని నెత్తి మీద పెట్టుకున్నాడు. అయినా కట్టుకున్న భార్యకు యాక్సిడెంట్ అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. ఇలాంటివాడు భర్తగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అసలు వంశీ లాంటివాడు ఇంకెవరైనా ఉంటాడా అని వంశీ మీద కోపం నటిస్తూ మాట్లాడుతుంది. దివ్య బాధగా ఒక చిరునవ్వు నవ్వి నువ్వన్నది నిజమే మానస, వంశీగా లాంటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే తన కారణంగా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదని పెళ్లి చూపుల్లోనే తన క్యారెక్టర్ గురించి దాచిపెట్టకుండా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వంశీ గారు లాంటి మంచివారు ఎవ్వరూ ఉండరు అని అంటుంది. దివ్య దగ్గర నుంచి వంశీకి నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేసిన వంశీ మానస ఆశ్చర్యపోతుంటారు. ఇదేంటి దివ్య ఇలా మాట్లాడుతుంది, మొన్న జరిగిన పార్టీలో దివ్యకి వంశీ మీద కాస్తేనో కోపం వచ్చి ఉంటుందనుకున్నాను, కానీ ఇక్కడ చూడబోతే వంశీ మంచితనం గురించి చెప్తుందేంటి అని అనుకొని అది కాదు దివ్య, వంశీ నీ ముందే స్వీటీతో అలా ప్రవర్తిస్తుంటే నీకు కోపం రాలేదా అని అడుగుతుంది. నాకు కోపం ఎందుకు వస్తుంది, వంశీ గారి గురించి నాకేమైనా తెలియని విషయమా, ఆయన గురించి అంతా చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నారు, నేను అన్నీ ఒప్పుకొని వంశీ గారి జీవితంలోకి వచ్చాను. కాకపోతే స్వీటీ అంటావా, నువ్వే చెప్పావు కదా వంశీ గారికి స్వీటీ అంటే ఇష్టమని, తనంటే ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లో చెప్పారు. నిజంగానే స్వీటీ పరిచయం ఆయనకి సంతోషాన్ని తెచ్చిపెట్టి ఉంటుంది, అందుకే స్వీటీ గురించి అంత ప్రేమగా మాట్లాడారు, అందులో తప్పేముంది అని అంటుంది దివ్య. వంశీ పార్టీలో మాట్లాడింది ఆ స్వీటీ గురించి కాదు దివ్య,
నీ మీద ఉన్న ప్రేమతో వంశీ గుండె లోతుల నుండి వచ్చిన మాటలవి అని అనుకుంటుంది మానస మనసులో. నాకు యాక్సిడెంట్ అయితే చూడటానికి కూడా రాలేదు అన్నావు కదా. అసలు వంశీ గారు నన్ను చూడటానికి ఎందుకు రావాలి మనసా? మా మధ్య తాళిబంధం తప్ప మరో బంధం లేదు. భార్యగా నేను ఆయనకి ఏ సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వడం లేదు. అలాంటప్పుడు నేను ఆయన దగ్గర నుంచి అభిమానాన్ని బాధ్యతని కోరుకోవటం నాది స్వార్థం కాదంటావా అని అంటుంది దివ్య. అది కాదు దివ్య, మీ మధ్య దాంపత్య జీవితం లేకపోయినా మీరు ఒకరినొకరు అభిమానంగా ఉంటారని విన్నాను అని మానస మాట్లాడబోతుంటే, మా మధ్య ఉన్న ఆ అభిమానమే వంశీ గారి నిజ జీవితానికి దూరం చేసింది. అలా జరగొద్దనే కదా వంశీ గారు నేను దూరంగా ఉండాలనుకున్నది. అసలు నేను ఆ పార్టీకి రాకుండా ఉండాల్సింది. ఏదో వంశీ గారిని చూడాలనే ఆశతో వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వచ్చాను. నన్ను ఎదురుగా పెట్టుకొని అక్కడ వంశీ గారు వాళ్ళతో ఫ్రీగా ఉండలేక ఎంతో కొంత ఇబ్బంది పడి ఉంటారు అని అంటుంది. వంశీ పడుతున్న ఇబ్బంది పక్కకు పెట్టి నీ గురించి చెప్పు. ఇప్పటికిప్పుడు నీ మనసులో వంశీ గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుతుంది మానస. దివ్య నిరాశపడుతూ, దేవుడు నన్ను కొన్ని రోజులైనా సంతోషంగా ఉంచాలనుకున్నాడేమో. అందుకే వంశీ గారికి నా మీద ప్రేమాభిమానాలు కలిగేటట్టుగా చేసి నాకు దగ్గర చేశాడు. కానీ ఇప్పుడు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఫోన్ లైన్లో ఉన్న వంశీ, మానస దివ్యని జాలిగా చూస్తుంటారు. తర్వాత దివ్య కన్నీళ్ళు తుడుచుకొని, అసలు పెళ్ళికి ముందు వంశీ గారి పక్కన భారీగా చోటు దక్కితే చాలు అనుకున్నాను. కానీ చిన్నతనం నుండి ప్రేమాభిమానాలకు ముఖమాచిపోయిన నేను మళ్ళీ తర్వాత వంశీ గారి మనసులో కాస్తైనా చోటు దొరికితే బాగుండని స్వార్థంతో ఆలోచించాను. ఇప్పుడు ఆ స్వార్థమే నా కన్నీళ్లకు కారణమవుతుంది. నువ్వు మళ్ళీ ఒంటరి దానివయ్యానని నా కన్నీళ్ళే నాకు చెప్తున్నట్టుగా ఉంది. కాకపోతే వంశీ గారు నన్ను దూరం పెట్టినంత ఈజీగా నేను వంశీ గారిని దూరం పెట్టలేకపోతున్నాను అనేది నిజం. ఇంతకుముందు వంశీ గారు నన్ను ఎంతగానో అభిమానించారు, ప్రేమించారు. ఇప్పుడు వంశీ గారికి నా మీద ఆ ప్రేమాభిమానాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రం వంశీ గారిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు నా మనసులో వంశీ గారి స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాకపోతే నాకిప్పుడు కొత్తగా ఓ భయం పట్టుకుంది. మా మధ్య ఉన్న దూరం ఎంతవరకు దారి తీస్తుందనే భయం వెంటాడుతుంది అని ఏడుస్తుంటుంది. వంశీ దివ్య మాటలు విని తట్టుకోలేక కన్నీళ్లతో ఫోన్ కట్ చేస్తాడు. ఒక ప్లే బాయ్ భర్తను ఇంతగా ఎలా ప్రేమిస్తున్నావు దివ్య అని అడుగుతుంది మానస. నా భర్త ప్లే బాయ్నే, కానీ అందరిలాంటి ప్లే బాయ్ కాదు. కొంతమంది భర్తలు భార్యని నమ్మించి మోసం చేస్తూ భార్య కళ్ళు కప్పుతూ పరాయి ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. నా భర్త దగ్గర ఆ మోసం లేదు. భార్యని మోసం చేసే భర్తలతో పోల్చుకుంటే నా భర్త ఆణిముత్యం. మోసపోయే భార్యలతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ అని అంటుంది. నీ మాటలు నిజమే దివ్య. ఇక్కడ నీ గురించి వింటుంటే బాధగా ఉంటుంది, కానీ నిజానికి భార్యలను మోసం చేసే భర్తలు కోకొల్లోళ్ళు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇది నిజమే కదండి. భార్యలను మోసం చేసి తిరిగే మగవాళ్ళు లేరు అంటే మీరు నమ్ముతారా? ఇంకా వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? చదవబుద్ధి కావట్లేదు, వినబుద్ధి కావట్లేదు అంటూ కామెంట్స్ పెడతారు. కానీ భర్త తిరిగిపోతాయి కన్నీళ్ళు పెట్టే భార్యలు నిజ జీవితంలో ఎంతోమంది ఉన్నారు. మీరు కథలోనే ఇలా అంటే నిజ జీవితంలో అనుభవించే వారి పరిస్థితి ఏంటి? ఇంకా నిజ జీవితంలో భార్యలను మోసం చేసే భర్తలు ఉంటారు, కానీ వంశీ లాంటి వారు ఉండరు. పరోక్షంగా కొన్ని నిజ జీవితాల సంఘటనలు చూపిస్తుంటే యాక్సెప్ట్ చేయలేరు. ఇది ఇల్లీగల్ ఫిజికల్ రిలేషన్ గురించి మెసేజ్ ఉన్న ఎమోషనల్ స్టోరీ. మీరు కోరుకుంటున్నట్టుగా కథలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కాకపోతే వెయిట్ చేయాలి. ఇక స్టోరీలోకి వస్తే, దివ్య ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినా వంశీకి ఇచ్చిన మాట మీద ఉండాలి కదా. ఇప్పుడు దివ్య చేస్తుంది అదే. స్టోరీ లైన్ అదే కాబట్టి స్టోరీ లైన్ బట్టి స్టోరీ వెళ్తుంది. మీరు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నేను చెప్పాలనుకున్నది చెప్తాను. కథ ఇంకొక 40+ ఎపిసోడ్స్ ఉంటాయి.